మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో అదృష్టం కలగటానికి ఎలాంటి వస్తువులు ఉంటే మంచిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంటికి అదృష్టం కలిగించే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను మనకి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వాటిలో ముఖ్యమైనది పిల్లన గ్రోవి అంటే ఫ్లూట్. 2 పిల్లన గ్రోవులు అంటే 2 ఫ్లూట్లు ఇంట్లో 45 degrees కోణంలో వేలాడదీస్తే చాలా మంచిది. ఆ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ తర్వాత రెండవది ఎగిరే జెండా. మీ ఇంటి పై భాగంలో తెలుపు, ఆకుపచ్చ లేదా కాషాయం ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగు ఉన్నటువంటి ట్రయాంగిల్ షేప్ వస్త్రాన్ని వేలాడదీయండి. అంటే ఇంటి పైన జెండా ఉండాలి. ఆ జెండా కూడా ఎలా ఉండాలి? ఆ వస్త్రము, ఆ క్లాత్ అనేది తెలుపు, ఆకుపచ్చ, కాషాయం ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగు ఉండాలి. అది కూడా ట్రయాంగిల్ షేప్, త్రిభుజం ఆకారంలో ఉండాలి. అలాంటి జెండా ఇంటి పైన ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే నెమలి పింఛ ఉంటే కూడా చాలా మంచిది. 2 నెమలి పింఛాలు ఒక వి ఆకారంలో మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో పసుపు దారంతో కడితే చాలా మంచిది. ఇంగ్లీష్ లెటర్ వి షేప్ వచ్చేలాగా 2 నెమలి పింఛాలు ఒక ఎల్లో కలర్ థ్రెడ్ పసుపు దారంతో ఇంటి గుమ్మం పై భాగంలో వేలాడదీస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంటి ముందు భాగంలో ఎప్పుడైనా సరే జంట సింహాలు కానీ జంట ఎద్దులు కానీ బొమ్మలు ఉంటే చాలా మంచిది. 2 ఎద్దులు ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి అటు ఇటు ఉన్నట్లుగా బొమ్మలు ఉంటే భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. లేదా 2 సింహాల బొమ్మలు మెయిన్ ఎంట్రన్స్కి అటు ఇటు ఉంటే రాజవైభవం కలుగుతుంది. ఈ రెండిట్లో ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే రామటెంకాయ అంటారు, దీన్నే లఘు కొబ్బరికాయ అంటారు. ఈ రామటెంకాయ అనేది కుంకుడుకాయ ఆకారం నుంచి ఉసిరికాయ ఆకారం వరకు లభిస్తుంది. ఈ రామటెంకాయ పూజా మందిరంలో సింధూరంలో పెడితే చాలా మంచిది. ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొని సింధూరం పోసి అందులో రామటెంకాయ ఉంచితే చాలా మంచిది. ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే మనం ఆహారం స్వీకరించేటటువంటి పళ్ళెాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ పళ్ళెం ఎలా ఉండాలంటే ఒక వెండితో చేసినటువంటి పళ్ళెం అయి ఉండాలి. చాలామంది వెండి పళ్ళెంలో అన్నం తింటారు కదా, ఆ వెండి పళ్ళెమే ఉండాలి. అయితే ఆ వెండి పళ్ళెానికి ఏం చేస్తారంటే ఆ వెండి పళ్ళెం మధ్యలో క్లీమ్ అనే అక్షరం చెక్కించుకోండి. క్లీమ్ అనే అక్షరం చెక్కించుకోవాలి. ఆ వెండి పళ్ళెానికి 4 వైపులా కూడా శ్రీం అనే అక్షరం చెక్కించుకోండి. అప్పుడు అది అక్షయ పళ్ళెం అవుతుంది. మామూలు వెండి పళ్ళెం అక్షయ వెండి పళ్ళెం అవ్వాలంటే ఆ వెండి పళ్ళెానికి మధ్య భాగంలో క్లీమ్ అనే అక్షరం చెక్కించుకోవాలి. వెండి పళ్ళెానికి 4 వైపులా శ్రీం అనే అక్షరం చెక్కించుకొని ఆ పళ్ళెానికి రోజు 3 సార్లు నమస్కారం చేసి ఆ పళ్ళెంలో అన్నం తినండి. అప్పుడు అన్న వస్త్రాలకు లోటు ఉండదు, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. దాన్ని అక్షయ భోజన పాత్ర అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది. అలాగే ఎప్పుడైనా సరే మీరు నడిపే వాహనానికి గవ్వలు, జీడి గింజలు కలిపి కడితే చాలా మంచిది. అంటే ఒక రాగి తీగ తీసుకుని ఆ రాగి తీగకు 5 జీడి గింజలు 6 గవ్వలు కలిపి కట్టాలి. అది కూడా ఎలా కట్టాలి? ఒక జీడి గింజ పక్కనే గవ్వ, మళ్ళీ జీడి గింజ పక్కనే గవ్వ, అలా వచ్చేలాగా 5 జీడి గింజలు 6 గవ్వలు ఒక రాగి తీగకు కట్టి ఆ రాగి తీగను మీ వాహనానికి వేలాడదీసుకోవాలి. ఇలా చేస్తే ఇంటికి అదృష్టం బాగా కలిసి రావడంతో పాటు మీ వాహన ప్రయాణాలు కూడా సురక్షితంగా ఉంటాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా ఎవరైనా సరే ఇంటికి అదృష్టం బాగా కలిసి రావాలంటే అభయహస్తాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. దేవతలందరూ అభయహస్తాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే ఆశీర్వదిస్తున్నట్లున్నటువంటి ఒక చెయ్యి బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే యజమానికి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వీటిని గృహంలో ఏర్పాటు చేసుకోండి. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ధనుర్మాసం సందర్భంగా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఎంతో సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులోకి అనువదించిన గోదా గీత మాలికలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.